జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంటు వారికి ఒక సరదాగా ఉన్నదని చెప్పేసి ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది. ఇండియా మిలిటరీ తడాకా ఏక్ బార్ బతావో అన్నట్టుగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లోనే ఈ విధంగా భయపడుతుంటే ఇండియా మొత్తం ఒక రకంగా చాలా ఫీల్ అవుతున్నది. ఎందుకంటే ఇండియాలో ఎవరికి ఏమైనా సరే ఒకరికి దెబ్బ తగిలితే ఇండియా మొత్తం దెబ్బ తగిలినట్టే భావిస్తారు మన భారతదేశ ప్రజలు. జమ్మూ కాశ్మీర్లో ఎవరికో తగిలింది అని చెప్పి ఇక్కడ ఎవరు సంతోషపడరు, అందరికీ బాధగానే ఉన్నది. అయితే సమయం సందర్భం అనేది ఇదివరకు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు అది అవసరం లేదు. కారణం ఏంటంటే మీద పడే చంపుతున్నారు. ఇంకా ఎంతకాలం ఎదురు చూద్దాం? అపనా ఇండియా మిలిటరీ కా తడాకా బతావ్ ఏక్ బార్ అన్నట్టుగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆ విధంగా ఎదిరించాలని ప్రజలు భావిస్తున్నారు. మరి దీనికి మనం ప్రజాస్వామ్య పద్ధతిలోనే తిరుగు జవాబు చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఇది ఎప్పుడవుతుందో ఎదురు చూద్దాం, ఏ విధంగా అవుతుందో చూద్దాం. అయితే కొంతమంది అప్పటికప్పుడే దెబ్బతీయాలి కానీ చల్లబడితే లాభం లేదు అంటున్నారు. అవసరం లేదని కొంతమంది మనం సమయం చూసుకొని దాన్ని వాషౌట్ చేద్దామని చెప్పి అంటున్నారు మన ప్రజలు. కాబట్టి మన ప్రజలకు ఈ విధంగా తూటాలకు బలైపోయారు కాబట్టి వారందరి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేయాలని చెప్పి మా యొక్క వార్తా విశ్లేషణ కార్యక్రమం తెలియపరుస్తుంది మన భారత్ ప్రజలకు. వారి కుటుంబాలు శాంతితో మెలగాలని, ప్రగాఢ సానుభూతి మా తరపున వారికి ఉండాలని, వారికి దేవుడు అండదండలు ఉండాలని మా యొక్క వార్తా విశ్లేషణ కార్యక్రమం వెలుబుచ్చుతుంది. ఆలోచించండి ప్లీజ్. బివి ప్రసాద్, హైదరాబాద్.